కృష్ణా జలాలపై రాష్ట్రాల మధ్య గొడవలు జరిగేవి. కానీ ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో నీళ్లు నిజాల అంశమే రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ముఖ్యంగా కేఆర్ఎంబీపై అసెంబ్లీ దద్దరిల్లుతోంది. తప్పు మీదంటే మీది అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఇప్పుడు సభ సాక్షిగా ఇరిగేషన్ మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పాయింట్ టు పాయింట్ పోసగుచ్చారు. అటు ప్రధాన ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేస్తోంది. ఇంతకు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థిని ఫిక్స్ చేసేందుకు కేఆర్ఎంబీ ఆయుధంగా మారిందా? విస్కీ ఉన్నది తాగడానికి, నీళ్లున్నది గొడవలు పెట్టుకోవడానికి. ఇది ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన ఓ మాట. మన తెలుగు రాష్ట్రాలను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది కదా. మన తెలుగు రాష్ట్రాలే కాదు, నదీ పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాలు లేదా రెండు దేశాల మధ్యుంటే నీటి గొడవల సంప్రదాయం కొనసాగడం ఖాయమన్నది చరిత్ర చెబుతోన్న నీటి నిజం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు విభజనకు ముందు నుంచి ఉన్నాయి. విభజించాక ఇవి ఇంకా పెరిగాయి. వివాదాలు లేకుండా వాటాలను పంచిపెట్టాల్సిన కేంద్రం వాటంగా గట్టున కూర్చొని చోద్యం చూస్తుంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు గట్టు దిగి గొడవకు దిగే పరిస్థితులు ప్రతి ఏటా కనిపిస్తున్నాయి. అయితే కృష్ణమ్మ గట్టు సెంటర్గా తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య గత కొన్ని రోజులుగా మాటల మంటలు రేగుతున్నాయి. అప్పనంగా ఏపీకి నీటిని అప్పగించేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంటే అవాస్తవాలు వద్దండి, నిజాలు తెలుసుకోండి అంటూ అంతే ఘాటుగా సర్కార్పై సలసలా కౌంటర్లు వేస్తోంది విపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్. ఈ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకోరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ లో కామన్ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించవద్దన్న తీర్మానంపై జరుగుతోన్న చర్చలో ఇరుపక్షాల మధ్య రేగిన మంటలివి. విన్నారుగా, సారీ చెప్పేదాకా మీ మాట మేం వినమంటూ బీఆర్ఎస్ పట్టు బిగిస్తుంటే చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పాలంటారా? అసలు మీకా హక్కే లేదంటూ రివర్స్ లో కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. పైగా బిర్యానీ ముక్కకు చేప ముల్లుకు సాగర్ నీటిని తాకట్టు పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ పైన సభ మరింత రగులుకుంది. ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. దీనికి కంటిన్యూస్ గా ఇవాళ కూడా బిర్యానీ చేపల పులుసు మేటర్ డైలాగ్ బీటర్ ను మరింత రెచ్చగొట్టింది. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ గతంలో చెప్పిన మాటలను అసెంబ్లీలో ప్లే చేయించి మరీ బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో ఆడుకుంది కాంగ్రెస్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోటు విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని ఆరోపిస్తూ సభలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులు పంపిందని, రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందంటూ మండిపడ్డారు ఉత్తమ్. ఇందుకు గతంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించారు ఉత్తమ్. బచావ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందని ఆరోపించింది. బీఆర్ఎస్ అసమర్థతతో, అవగాహన లోపమో అర్థం కావడం లేదని, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం ఎందుకు అంగీకరించాల్సొచ్చిందని ప్రశ్నించారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేసుకుందని, కృష్ణా జలాల్లో 70% హక్కులు పొందేందుకు
తెలంగాణకు అర్హత ఉందన్నారు ఉత్తమ్. జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీలు తిన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసిందని, రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించుకుందని, ఇందుకు ఒప్పుకున్న కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్తూ ఏపీ శాసనసభలో సీఎం జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు. నల్గొండలో బీఆర్ఎస్ సభ నిర్వహించే ముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు, కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా ధీటుగానే కౌంటర్ వేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ ప్రచురించిన వాస్తవాలు అన్న బుక్లెట్ పై హరీష్ రావు మాట్లాడుతూ అవి వాస్తవాలు కాదని, అవాస్తవాలు అంటూ పాయింట్ టు పాయింట్ కాంగ్రెస్ కు కౌంటర్ వేశారు. అవాస్తవం నెంబర్ 1, అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ఎంబీ కనిపించలేదు, ఎందుకంటే మ్యాటర్ సబ్జుడీస్ అని ఉంది కాబట్టి. అవాస్తవం నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సవాల్ చేయలేదన్నారు. దీనికి సాక్ష్యం రాహుల్ బొజ్జా రాసిన ఆధారం చూడొచ్చు. 2021 జూలై 15 గెజిట్ లో మోడిఫికేషన్ చేయాలని రాశారు. అవాస్తవం నెంబర్ 3, 16వ కేఆర్ఎంబీ సమావేశంలో చెప్పిందేమిటి, ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని స్పష్టం చేశారు. అవాస్తవం నెంబర్ 4, 2 అపెక్స్ కౌన్సిల్లో నీటి వాటా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై 27 లెటర్స్ రాయడం జరిగిందంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు హరీష్ రావు. అధ్యక్ష, అబద్ధం నంబర్ 1 ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, 2వ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడీస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2, ఇందులో ఏం రాశారంటే, ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబీ మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు, అప్పజెప్పుతామని 16వ కేఆర్ఎంబీలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఇదంతా కాంగ్రెస్ క్రియేట్ చేసిన అవాస్తవాలు అన్నది బీఆర్ఎస్ చెబుతోన్న మాట. అసలు రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారణాల్లో నీటి వాటా అంశం కూడా ఒకటని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కంటే విడిపోయాక తెలంగాణ నీటి విషయంలో ఇంకా నష్టపోయిందని ఇదిగో రుజువులంటూ ఉత్తమ్ అంకెలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఏ సంవత్సరం ఎంత వాటా కోల్పోయామో తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2014 నుంచి 2024 వరకు, 2004 నుంచి 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది, అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరోవైపు సభలో కేసీఆర్ లేకపోవడం పైన సీఎం రేవంత్ సెటైర్ల వాన కురిపించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశం చర్చిస్తోన్న సందర్భంలో గత ప్రభుత్వం కర్త కర్మ క్రియ అయిన మాజీ ముఖ్యమంత్రి సభలో లేకపోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అంటూ సీఎం విరుచుకుపడితే, అంతే ధీటుగా మంత్రి హరీష్ రావు యాక్షన్లోకి దిగారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత
రేవంత్కు లేదని కౌంటరేశారు. జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. ఇలా అసెంబ్లీలో కేఆర్ఎంబీకి సంబంధించిన చర్చ కాస్త రచ్చగా మారింది. నీటి వాటాల విషయంలో గతంలో 2 ప్రభుత్వాల మధ్య గొడవలు జరిగితే ఇప్పుడు 2 పార్టీల మధ్య అంతా మీరే చేశారంటూ పరస్పరం ఆరోపణలతో నీటి మ్యాటర్ మరింత హీటెక్కింది. ఇంతకు కేఆర్ఎంబీ విషయంలో ఎవరి పాత్ర ఎంత? చేపల పులుసు కోసం సాగర్ నీటినే తాకట్టు పెట్టారా? చేప ముక్క తిని తెలంగాణ సమాజానికి చేపముళ్ళు గుచ్చారా అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ఈ రేంజ్ లో అధికార విపక్షాల మధ్య నీళ్లు నిప్పులు చెరిగేలా చేస్తున్నాయి. అసలు కృష్ణా నీళ్లను నిజంగానే గత ప్రభుత్వం ఏపీకి వదిలేసిందా? మన ప్రాజెక్టుల్ని పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు కట్టపెట్టిందా? అసలు నిజాలేంటి? అధికార విపక్షాల వాదనలో ఏది నిజం? కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతపై గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటి ప్రభుత్వం చేస్తోందేంటి? కృష్ణా జలాల వివాదం ఈనాటిది కాదు. హైదరాబాద్, మైసూర్ సంస్థానాల కాలం నాటి నుంచి ఈ నదీ జలాలు వివాదాస్పదమై తాజాగా ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే ఏపీ 2గా విడిపోయింది. 3 రాష్ట్రాల వివాదం కాస్త 4 రాష్ట్రాల వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా 2 రాష్ట్రాల నీటి కేటాయింపులను విభజించాలి. నీటి విడుదలకు ప్రోటోకాల్స్ సిద్ధం చేయాలి. దీనికోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా ఒక అపెక్స్ కమిటీని వేశారు. ఆ అపెక్స్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం కోసమే కృష్ణా, గోదావరి నదులకు విడివిడిగా యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు. అపెక్స్ కౌన్సిల్, యాజమాన్య బోర్డులకు నదీ జలాలను పంపిణీ చేసే అధికారం లేదు. నదీ జలాల పంపిణీ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956కు అనుగుణంగా కేంద్రం నియమించే ట్రిబ్యునల్ ద్వారా జరుగుతాయి. బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన కేటాయింపుల మేరకు తెలుగు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ ప్రాతిపదికనే కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రకు కేటాయిస్తే ప్రస్తుతం ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల చొప్పున వాడుకోవాలని అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయించారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత అపెక్స్ కౌన్సిల్దే. యాజమాన్య బోర్డుల ద్వారా ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. అందుకే విభజన చట్టం మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంటే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్తూ వస్తోంది. అప్పుడప్పుడు నాగార్జున సాగర్ వేదికగా ఇరు రాష్ట్రాలు బలగాలను మోహరించుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితులు కూడా వచ్చాయి. మామూలుగా అయితే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ప్రకటించడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. అంటే నీటి పంపిణీ మీద ఈ బోర్డులకు ఇంకా పూర్తి అధికారం ఉంటుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇంకా కోర్టు ఎదుట పెండింగ్ లో ఉంది కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా కృష్ణా బోర్డు ముందుకు వెళ్తుందని గతంలో నిర్ణయించారు. ఏ కమిటీ అయినా, బోర్డులైనా ట్రిబ్యునల్ పంపిణీలకు అనుగుణంగా ముందుకు వెళ్తుందని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు కృష్ణా జలాల పునః పంపిణీలపై తెలంగాణ వేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి దీనిపై అపెక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 2014 విభజన తర్వాత ఏర్పడిన అపెక్స్ కమిటీ తొలి సమావేశం 2016లో జరిగింది. వివాదాల నడుమ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2వ సమావేశం జరిగింది. లెక్క ప్రకారం తెలంగాణ, ఆంధ్ర 299:512 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచుకోవాలని గతంలో నిర్ణయించిన నీటి కేటాయింపులు మళ్లీ చేయాలని, దీనికోసం ట్రిబ్యునల్ వేయాలని తాము కేంద్రాన్ని కోరామని బీఆర్ఎస్ చెబుతోంది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి తాత్కాలికంగా ఏడాదికి 299 టీఎంసీల వాటాను గత ప్రభుత్వం అంగీకరించిందన్నది గులాబీ నేతలు చెప్తోన్న మాట. అంతేకాదు, 2016 నాటికి కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరో సంవత్సరానికి పొడిగించడానికి మొదటి అపెక్స్ మీటింగ్ నిర్ణయం జరిగిందని, 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి
ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకున్నాయి కాబట్టి 2018 నుంచి నీటి పంపిణీ 50:50 నిష్పత్తిలో జరగాలని కేంద్రానికి తాము లేఖ రాశామంటోంది బీఆర్ఎస్. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నామని, బోర్డు మాత్రం తెలంగాణ వాదనను పరిగణలోకి తీసుకోలేదన్నది మాజీ మంత్రి హరీష్ రావు చెప్తోన్న వాదన. కృష్ణా జలాలపై గతంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్ ప్రస్తావించగా, ఇటీవల రాహుల్ బొజ్జా రాసిన లేఖలోనూ అదే విషయం ఉందని బీఆర్ఎస్ తెలిపింది. ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాసిన లేఖలు చర్చనీయాంశంగా మారాయి. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ స్మిత లేఖ రాశారని కాంగ్రెస్ అంటే, యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే డిమాండ్ చేసినట్లు బీఆర్ఎస్ వాదిస్తోంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారు, ఇంకోరు ఒప్పుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది. మీ హయాంలా ఇంకో హయాంలా? మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. అయితే కేఆర్ఎంబీ సైతం కేంద్రం సైగలతో దాగుడు మూతలాడుతోందన్న వాదనలున్నాయి. అపెక్స్ కౌన్సిల్ తో సమస్యను పరిష్కరింపజేయకుండా కేంద్రం సాగదీస్తూ వచ్చిందన్నది నిపుణుల మాట. బలప్రయోగం ద్వారా ఏపీ 2,000 క్యూసెక్కు నీటిని తరలించుకుపోవడానికి సహకరించిందని, కేంద్రం మద్దతే లేకపోతే ఏపీ అంత తెగించేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం మూలంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందన్న వాదనుంది. ఢిల్లీలో డిసెంబర్ 17 జరిగిన సమావేశం మినిట్స్ ను తప్పుగా పంపించారన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెప్పిందొకటైతే మినిట్స్ లో పొందుపరిచింది మరొకటిగా ఉందన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అలాగే జనవరి 17, ఫిబ్రవరి 1 జరిగిన మీటింగుల్లో కూడా కొన్ని తప్పులు దొరికినట్లు సమాచారం. తెలంగాణకు సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలంకు సంబంధించిన 9 అవుట్లెట్స్ ను బోర్డుకు అప్పగించినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ రిలీజ్ చేసిన మినిట్స్ లో నమోదైంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందన్నది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు అప్పగించకుండా వాటాలు తేల్చే వరకు సహనంతో ఉండుంటే పరిష్కారం తప్పకుండా దొరికేదని, ఇప్పుడు అవకాశం లేకుండా పోయిందంటున్నారు సాగునీటి నిపుణులు. తప్పులు దొరికినాయని అనిపిస్తున్నది. ఎందుకంటే ఫిబ్రవరి 1 జరిగిన బోర్డు సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నాగార్జున సాగర్, శ్రీశైలానికి సంబంధించి 9 అవుట్లెట్లను కూడా బోర్డుకు అప్పగించినట్టుగా ఆ మినిట్స్లో కేంద్ర జలశక్తి శాఖ ఫిబ్రవరి 2న విడుదల చేసింది. ఫిబ్రవరి 1 సమావేశం ముగిసిన తర్వాత అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావు గారు కూడా అప్పగించినట్టుగానే వారు కన్ఫర్మ్ చేశారు. అవతల వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు కూడా ఆంధ్ర అవుట్లెట్స్ 6, తెలంగాణకు సంబంధించిన 9, 15 కూడా అప్పగించినట్టుగా వారు కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఒక పొరపాటు జరిగిపోయింది తెలంగాణ ప్రభుత్వం తరఫున. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ తీరుపైన కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్లో ప్రాజెక్టుల నిర్వహణకు 200 కోట్లను ప్రతిపాదించడంతో పాటు ఇతర పత్రాలపై బీఆర్ఎస్ హయాంలో అధికారులు చేసిన సంతకాలను కాంగ్రెస్ సాక్ష్యంగా చూపుతోంది. అయితే సీఎం రేవంత్ చెప్పినట్టుగా అఖిలపక్షం నిర్వహించుంటే సమస్యకు శాస్త్రీయ పరిష్కారం దొరికే అవకాశం ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేలా ప్రభుత్వం చొరవ చేయాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్తో సమస్యను పరిష్కరించే బాధ్యత కేంద్రాందే.